హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక బెస్ట్ హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు, అంత ఈజీ అనమాట. అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను మినప సున్నుండలను ప్రిపేర్ చేయడం కోసం మినపగుళ్ళని అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ కప్పు కొలతలతో తీసుకుంటున్నాను. ఈ కప్పుతో 2 కప్పుల దాకా మినపగుళ్ళను అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఈ మినపగుళ్ళు ప్లేస్లో ఒక పావు కప్పు దాకా మినప పప్పు ఉంటుంది కదండి, ఆ పప్పునైనా ఒక పావు కప్పు దాకా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేదనమాట, అందువల్లనే దీంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఉంటే కనుక ఒక పావు కప్పు దాకా ప్రిపేర్ చేసుకోండి. బట్ లేకపోయినా ఏం పర్వాలేదు. బట్ అవి వేసుకుంటే కనుక పాతకాల పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు అలా వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలా నిదానంగా చేసుకోవాలండి, టైం అంతా ఇక్కడే ఉంటుందన్నమాట. ఇవి నిదానంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగే విధానాన్ని బట్టి సున్నుండల టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, చక్కగా నిదానంగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా మంచిగా నిదానంగా, కొంచెం టైం పడుతుంది బట్ కానీ తొందరగానే స్పీడ్గానే ఉండలు చుట్టేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫటాఫట్ త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకుని ఒకసారి వేగినాయో లేదో ఒకసారి చూసేయండి, ఒకసారి చెక్ చేయండి. నోట్లో వేసుకుని తిని చూడండి. కరకరలాడుతూ అనిపించినాయి అనుకుంటే కనుక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ దాకా రైస్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా రైస్ని వేసుకోవటం వల్ల సున్నుండలు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా చక్కగా బాగుంటాయి అన్నమాట. వీటిని కూడా మంచిగా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ మినుములు వేడిగానే ఉన్నాయి కాబట్టి త్వరగానే రైస్ అనేది ఫ్రై అయిపోతాయి అన్నమాట. మంచిగా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని దీనిలో కంప్లీట్గా హీట్ తగ్గిపోవాలండి. అప్పటిదాకా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. బాగా వేడిగా ఉన్నాయన్నమాట. ఇలా తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకున్నా కానీ మిక్సీ పాడైపోతాయి అన్నమాట. ఇలా కాకుండా దీనిలో కంప్లీట్గా హీట్ తగ్గిన దాకా ఇలానే ఉంచేసేయండి. ఆ తర్వాత దీనిలో కంప్లీట్గా హీట్ తగ్గిన తర్వాత ఒకసారి చెక్ చేసి ముట్టుకుని చూడండి. హీట్ తగ్గిపోయింది అనుకుంటే కనుక ఒక మిక్సీ జార్లోకి ఎంతవరకు సరిపోతాయో అంతవరకు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీతో కనుక ప్రిపేర్ చేస్తుంటే కనుక పిండి మిల్లుకి తీసుకెళ్ళి అక్కడ మరపట్టించేసుకోవచ్చు. ఇలా నేను తక్కువలోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇవి నాకు మిక్సీలోకి కొంచెం ఎక్కువగా అనిపించాయి అన్నమాట. అందుకని కొద్దిగా ఇలా 2 బ్యాచ్లాగా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ అంత మెత్తగా కాదు, మరీ అంత గరుకుగా కాదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ దగ్గర చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోనికి ఆల్రెడీ పౌడర్ లాగా చేసి పెట్టుకున్న పిండిని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మిగిలినది కూడా మినుముల్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరి ఒక్కసారి పోసేసుకుంటే మిక్సీ తిరగకుండా బరక వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే చక్కగా మెత్తగా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోనికైతే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల దాకా మనము ముందుగా మినుముల్ని తీసుకుని ఫ్రై చేసుకున్నాం కదండి, అదేవిధంగా అదే కప్పుతో 2 కప్పుల దాకా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తురిమిన బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోనికి ఒక 10 దాకా ఇలాచీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి చక్కగా ఈ విధంగా వేసేసుకుని మొత్తము ఇదంతా కలిపేసుకోండి ఒకసారి. మీరు బెల్లాన్ని మిక్సీలో వేసుకుని కూడా కలుపుకోవచ్చు. బట్ అలా కలుపుకుంటే కనుక బెల్లం అనేది ఉండలు కట్టేస్తూ ఉంటుంది. బట్ అలా కాకుండా ఇలా పిండిలో బెల్లాన్ని కలిపేసి కొద్దిగా తీసుకుని మిక్సీ జార్లోకి మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే చక్కగా ఈ పౌడర్లోకి ఈ బెల్లం అనేది కలిసిపోతుంది అన్నమాట. ఇక్కడ మీకే చూపిస్తాను చూడండి, చక్కగా కలిసిపోయిందనమాట. ఈ విధంగా ఉంటే మంచిగా ఉండల్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఇంకా బెల్లాన్ని ఎక్కడన్నా పంటికి తగులుతూ
తినాలి అనిపిస్తే కనుక ఈ పిండిలో బెల్లాన్ని గ్రైండ్ చేసుకుని కలుపుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. బట్ ఈ విధంగా తింటే కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కనుక పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నాది గ్యారంటీ. చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఇవి రెగ్యులర్గా చేస్తూనే ఉంటానన్నమాట. కనీసం నెలలో ఒక్కసారైనా ప్రిపేర్ చేస్తుంటానండి. రోజుకొకటి పిల్లలకు కనుక పెట్టారంటే, ఇప్పుడు పిల్లలు ఉదయం వెళ్ళి సాయంత్రానికి వస్తున్నారు, నడుము నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. అలా కాకుండా రోజుకొకటి ఇది ఇచ్చారంటే పిల్లలు గట్టిగా దృఢంగా ఉంటాయి. మంచి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. పిల్లలు చదువుకోవడానికి మంచి జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది. హెల్దీ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు మంచి ఇంప్రూవ్గా పెరుగుతారనమాట, హైట్ కూడా. సో ఇప్పుడైతే నేను ఇక్కడ చూపించే కప్పుతోటి 2 కప్పుల దాకా నెయ్యి పట్టిందనమాట. 2 కప్పుల దాకా మినపప్పు, 2 కప్పుల దాకా అదేవిధంగా బెల్లం, అదేవిధంగా 2 కప్పుల దాకా నెయ్యినైతే తీసుకున్నాను. అది కూడా కొంచెం గోరువెచ్చగా కాచి తీసుకోవాలండి. మరీ అంత హీట్గా ఉండకూడదు, అలానే మామూలుగా నార్మల్గా కూడా ఉండకూడదు అనమాట. ఇలా కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోండి. మొత్తం 2 కప్పులు పోసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని కలుపుకుంటూ ఉండల్ని చుట్టుకోవటమేనండి. ఎక్కువ తక్కువ అయితే మరి 2 స్పూన్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ 2 కప్పులు అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. సో ఇదంతా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకుని మనకి నచ్చిన సైజులో హ్యాపీగా ఇలా మినప సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. యూ విల్ ట్రై, ట్రస్ట్ మీ, నేను గ్యారంటీ ఇస్తానండి. చాలా బాగుంటాయి అన్నమాట. మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. ఇలా చక్కగా గట్టిగా నొక్కి పెట్టేస్తున్నట్లుగా ఉండల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసేసి అన్నిటినీ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చాలా తొందరగా అయిపోతుందండి. ఒకే ఒక చోట మాత్రం కొంచెం టైం పడుతుంది. అదేనండి, మినుముల్ని ఫ్రై చేసేటప్పుడు మాత్రమే కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా అంతా పని అంతా చాలా ఈజీగా ఉంటుంది. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే కనుక పిండిని ఒక 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుని కొద్దిగా మాత్రమే 1 కప్పు దాకా నెయ్యిని వేసుకుని కలుపుకుని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఉన్న పిండిని అలానే కలుపుకుని చేసుకోవచ్చు. బట్ ఇలా కొద్ది కొద్దిగా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ దాకా ఉంటాయి అన్నమాట. బయట పెట్టుకుంటే ఒక 1 మంత్ దాకా ఉంటాయన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేస్తారని అనుకుంటున్నాను. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.